ఇంటర్మీడియట్ అయిపోయినాక బీటెక్లో జాయిన్ అవ్వాలి అనే స్టూడెంట్స్ కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ ముఖ్యంగా చూడాల్సింది ఏంటి అంటే అనేక రకాల కాలేజీల గురించి తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, అందులో మంచి కాలేజ్ ఏదో నిర్ణయించుకోవాలి. అందులో ఆల్రెడీ చదివిన పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. దాని తర్వాత డిసైడ్ అవ్వాలి. సెయింట్ మేరీస్ కాలేజీ విషయానికి వస్తే కంపేర్ విత్ అదర్ కాలేజెస్ రిజల్ట్స్లో టాప్. ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో 60 మంది ఉంటే 4 years తర్వాత 50 మంది కంటే పైన స్టూడెంట్స్కి 60% కంటే ఎక్కువ పర్సంటేజ్తో బీటెక్ సర్టిఫికేట్లు గ్యారంటీగా పొందుతారు. దట్ మీన్స్ సెయింట్ మేరీస్ కాలేజ్ ఈజ్ టాప్ ఇన్ ద రిజల్ట్స్ అండ్ ర్యాంకింగ్స్. ఇప్పుడు నేను చెప్పగానే నమ్మేయాలా? ఒకసారి కాలేజీకి వచ్చేసి లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయిపోయిన పిల్లల్లో సార్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, వాళ్ళలో ఎంతమంది పాస్ అయ్యారు, హైయెస్ట్ పర్సంటేజ్ ఎంత, ఒకవేళ ఫెయిల్ అయిన పిల్లలు 5 మంది 10 మంది ఉంటే వాళ్ళ రీజన్స్ ఏంటి, ఎందుకు వెనకబడ్డారు, వాళ్ళు కూడా నెక్స్ట్ సప్లీలో పాస్ అవుతారా, ఇలా ప్రతిదీ తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే జస్ట్ ఇమాజిన్ ఒక 60 మంది ఉన్న క్లాస్లో 20 మంది 30 మందే పాస్ అవుతున్నారు, సగానికి సగమే పాస్ అవుతున్నారు, మిగతా సగం మంది ఏదో ఒక కారణం ద్వారా ఫెయిల్ అవుతున్నారు అనుకోండి. అదే క్లాస్లో మన పాప మన బాబు ఉన్నారనుకోండి. ఇప్పుడు వీళ్ళు పాస్ అయ్యే సగం మందిలో ఉంటారా, ఫెయిల్ అయ్యే సగం మందిలో ఉంటారా? కారణాలు ఏమన్నా కావచ్చు. పాస్ అయ్యే సగం మందిలో ఉంటే మనము హ్యాపీ, మన పిల్లలు హ్యాపీ. మరి ఇన్ కేస్ ఫెయిల్ అయ్యే సగం మందిలో ఉంటే, అదే ఒక క్యాంపస్లో 60 మంది ఉన్నారు, క్లాస్లో 50 నుంచి 55 మంది పాస్ అవుతున్నారు. ఇప్పుడు 60కి 60 పాస్ అవుతున్నారు అని చెప్తే అది కరెక్ట్ కాదు కదా. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. 50 నుంచి 50 మంది పాస్ అయ్యే క్యాంపస్ ఉంది అనుకోండి. 90 to 95% టాప్ రిజల్ట్స్ పాస్ పర్సంటేజ్ ఉంది అనుకోండి. మన పిల్లవాడు 95% ఉన్నాడా 90% ఉంటాడా తర్వాత సంగతే, కానీ ఖచ్చితంగా పాస్ అయ్యే లిస్ట్లో ఉంటాడు. పాస్ అయిన తర్వాత అదే క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా ఇస్తుంది అనుకోండి. డెఫినెట్గా పాస్ చేస్తుంది, పాస్ అయిన ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇటువంటి క్యాంపస్లో మన పిల్లవాడు ఉంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 4 yearsలో వాటిని అధిగమిస్తారు, నిలబడతారు, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఎందుకంటే 95% ఆఫ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇది ఒక గ్యారంటీ ఇస్తుంది క్యాంపస్. పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు, వాళ్ళ టాలెంట్కి తగ్గట్టు ఏదో ఒక ప్లేస్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మన పాప లేదా మన బాబు ఇటువంటి క్యాంపస్లో ఉంటే 95% ఛాన్స్ ఉంది పాస్ అవ్వడానికి, 100% ఛాన్స్ ఉంది జాబ్ కొట్టడానికి. ఇలాంటి టాప్ రిజల్ట్స్, టాప్ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడితే సెయింట్ మేరీస్ కాలేజ్ ఈజ్ నంబర్ 1 ఇన్ తెలంగాణ స్టేట్. ఐ కెన్ టెల్ యూ వితౌట్ ఎనీ డౌట్. వై? బికాస్ in the academic year of 2025, St. Mary's campus given 1000+ offer letters to their students. వేరే ఇంకేదైనా క్యాంపస్ ఉందా? ఒక 1000 మంది పిల్లలకు క్యాంపస్లోనే జాబ్ ఆఫర్స్ ఇచ్చి ఈ 4 ఏళ్ళు ట్రైన్ చేసి క్యాంపస్లోనే ప్లేస్మెంట్ వచ్చేలాగా తయారు చేసి 4th year అయిపోగానే బీటెక్ సర్టిఫికేట్తో పాటు జాబ్ ఆఫర్ లెటర్ కూడా ఇచ్చి పంపించిన ఏదైనా క్యాంపస్ ఉందా? అందుకే ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను, సెయింట్ మేరీస్ కాలేజ్ ఈస్ టాప్ ఇన్ రిజల్ట్స్ అండ్ ప్లేస్మెంట్ రికార్డ్ ఆల్సో. ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి ఇవన్నీ నిజమేనా, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, ఏ కంపెనీలో ఎంతమంది ప్లేస్ అయ్యారు, యావరేజ్గా ఎంతెంత శాలరీ వచ్చింది, కొంతమంది నంబర్లు ఇవ్వగలరా, లేకపోతే వాళ్ళతో మాట్లాడించగలరా, వాళ్ళకున్న డీటెయిల్స్ షేర్ చేయగలరా, ప్రతిదీ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, ప్రతిదీ తెలుసుకోండి. మన పిల్లవాడు హైయెస్ట్ వస్తాడు అని చెప్పట్లేదు, కానీ యావరేజ్గా ఖచ్చితంగా పాస్ చేస్తారు, పాస్ చేసిన వెంటనే ప్లేస్ చేస్తారు, ఏదో ఒక జాబ్ ఇచ్చి పంపుతారు. యావరేజ్ ప్యాకేజ్ ఎంత తెలుసుకోండి. మన పిల్లవాడికి కూడా సెయింట్ మేరీస్ క్యాంపస్లో యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే 6 to 8 lakhs ఉందండి 2025 అకాడమిక్ ఇయర్లో. జస్ట్ ఇమాజిన్, మన పిల్లవాడు 4 సంవత్సరాల తర్వాత ఒక 6 లక్షల ప్యాకేజ్కే జాబ్ కొట్టాడు అనుకోండి. నెలకు ఒక 50,000 రూపాయలతో తన భవిష్యత్తు సెటిల్ అవుతుంది అంటే అంతకంటే ఎక్కువ ఒక మధ్యతరగతి తండ్రికి కోరిక ఉంటుందంటారా?
ఇటువంటి 50,000 రూపాయల జాబ్తో నా కొడుకు భవిష్యత్తు సెటిల్ అవుతుంది, 4 ఏళ్ళు నేను కష్టపడి తను చదివిస్తే, తను కష్టపడి చదువుకుంటే, క్యాంపస్ సపోర్ట్ చేస్తే పిల్లవాడు భవిష్యత్తులో సెటిల్ అయితే అంతకంటే ఏం కావాలి అని ఆలోచించే ప్రతి మధ్యతరగతి తల్లి తండ్రికి ఒక గొప్ప సదావకాశం సెయింట్ మేరీస్ కాలేజీలో బీటెక్ చదవటం. చాలా మందికి ఈ కాలేజీలో అడ్మిషన్ ఎట్లా పొందాలి, ఫీజులు ఎంత ఉంటాయి, 4 ఏళ్లలో ఎంత ఖర్చు అవుతుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరిని అడగాలి, ఏదైనా డౌట్ వస్తే ఎవరిని అడగాలి, 4 ఏళ్ళు మా పిల్లవాడికి ఏదైనా ఇబ్బంది అయితే ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎటువంటి డౌట్ ఉన్నా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మన టీం ద్వారా మీరు ధైర్యం పొందొచ్చు. రెండోది, ఒక్కసారి మీరు సెయింట్ మేరీస్ కాలేజీలో మన పాపని లేదా బాబుని జాయిన్ చేస్తే ఏ కారణం చేత చదువు ఆగిపోకుండా మీరు కోఆపరేట్ చేస్తే చూసుకునే బాధ్యత మేనేజ్మెంట్ది. ఒకసారి వచ్చినప్పుడు చైర్మన్ గారితో కానీ డైరెక్టర్ గారితో కానీ మాట్లాడండి. డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు ఉంటారు. ఒకసారి ఆయనతో మాట్లాడితే మీకు ఇంత భరోసా వస్తుంది. ఆయన చాలా కూల్గా ఒకటే మాట చెప్తారు, ఏముందయ్యా దానికి, 4 ఏళ్ళు జాగ్రత్తగా చదువుకోమను, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఇక్కడే ఉంటాను, నా దగ్గర రమ్మను, మీరు దేనికి భయపడకండి, 4 ఏళ్లలో మీ వాడు బాగా చదువుకొని 60% తెచ్చుకుంటే జాబ్ పెట్టించే బాధ్యత నాది. ఎందుకు ఈ ధైర్యం? ఆల్రెడీ అదే క్యాంపస్లో సార్ వాళ్ళ దగ్గర చదువుకొని ఐటీ ఇండస్ట్రీలో సెటిల్ అయిన వందలాది మంది, వేలాది మంది పిల్లలు సార్కి టచ్లో ఉంటారు. బీటెక్ కంప్లీట్ చేసి, అరే వీడికి ఇంత టాలెంట్ ఉంది, ఒక 60% వచ్చింది, ఏదైనా ప్లేస్మెంట్ చూపించండి అంటే నో చెప్పని స్టూడెంట్స్ వేలల్లో ఉంటారు క్యాంపస్లో ఉన్న ఫ్యాకల్టీకి. అందుకే ఇంత భరోసాతో చెప్తున్నారు, రిజల్ట్స్లో టాప్, ప్లేస్మెంట్లో 100%. రిజల్ట్స్లో టాప్ ఏంటి అంటే, నువ్వు ఏదైనా నేను అసలు కాలేజీకే రాను, ఎగ్జామ్సే రాయను, రాసినా పాస్ అవ్వను, చెప్పినా వినను అంటే ఎవ్వరు ఏం చేయలేరు. కానీ నీకు ఎప్పుడైతే బాగుపడాలి అని కోరికుంటుందో, ఫ్యాకల్టీ చెప్పింది విని ఫాలో అవ్వాలి అనే ఆశ ఉంటుందో, ఎంత ఇబ్బంది అయినా కష్టమైనా నా భవిష్యత్తులో నేను సెటిల్ అవ్వాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా కుటుంబం గౌరవంగా బ్రతకాలి, ఇలాంటి కలలుగానే మధ్యతరగతి పిల్లలకు వారి తల్లిదండ్రులకు సేఫెస్ట్ లొకేషన్ సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, మన టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఏది ఏమైనా సరే కారణాలు చూయించి ఆగిపోకుండా అనుకున్న గమ్యాన్ని ఛేదిస్తూ దానికి కావలసిన సహకారం సెయింట్ మేరీస్ క్యాంపస్ యొక్క ఫ్యాకల్టీ ద్వారా తీసుకుంటూ మీరు అనుకున్న స్థాయిలో సెటిల్ అవుతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్.